హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజు కొత్త లుక్ మూవీ అయితే చూసేసాను ఫ్రెండ్స్. 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్తో స్టార్ట్ అయిన ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ ప్రేమలు మూవీతో పరిచయమైన హీరో నెల్సన్. హీరోయిన్ అయితే మనందరికీ తెలిసిన పర్సనే కళ్యాణి ప్రియదర్శన్. ఈ మూవీ ఒక సూపర్ హీరో మూవీ కాదు సారీ సూపర్ హీరోయిన్ మూవీ. ట్రైలర్‌లో చూపించినట్టే హీరోయిన్‌కి ఒక మిషన్ కోసం వస్తుందనమాట. అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి. ఆ మిషన్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా హీరో యాక్టింగ్ అయితే తెలిసిందే. హీరో అనే దానికన్నా కమెడియన్ అనడం అయితే బెటర్ అనుకుంటున్నా. ఇంక మూవీ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ స్లోగానే ఎళ్తుంది. అంటే హీరోయిన్‌కి పవర్స్ ఉన్నాయని తెలియడం ఇవన్నీ. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అదే బ్రేక్‌కి ముందు ఒక 10 మినిట్స్ హీరోయిన్‌కి పవర్స్ ఎలా వచ్చాయో తెలుస్తుందనమాట. ఇంకా నేనైతే అంత అనుకోలేదు. ఎందుకంటే అంటే ఆ పవర్స్ ఎలా వచ్చాయో చూస్తే నాకు ఏదో నార్మల్‌గా అనిపించింది. కానీ 'స్పైడర్ మ్యాన్' మూవీలో కూడా స్పైడర్ కుడితేనే కదా స్పైడర్ మ్యాన్‌కి పవర్స్ అనేవి వస్తాయి. అప్పుడు అది లాజిక్ అయినప్పుడు ఇది కూడా లాజికే అవుతుంది కదా! ఇక కళ్యాణి గారి యాక్టింగ్ అయితే చాలా బావుంది. మూవీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఇంకా నాకు తెలిసిన ఫ్యూచర్ సూపర్ హీరోసు ఇంకా యూనివర్స్ అవుతుందని అనుకుంటున్నా. అంటే ఏంటంటే ఈ మూవీలో చాలామంది ఈ మూవీలోనే చూపెట్టరు గానీ, ఆ మూవీలో అంటే స్టోరీ ప్రకారం ఏంటంటే, ఆ మూవీలో చాలామంది హీరోస్ ఉన్నారని తెలుస్తుంది. అంటే ఫ్యూచర్‌లో నాకు తెలిసి ఇదొక సూపర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ యూనివర్స్ అనుకుంటా. ఎందుకంటే 'లోకేష్' యూనివర్స్ ఇలా మన 'హనుమాన్' మూవీ యూనివర్స్ లాగానే ఇది కూడా ఒక యూనివర్స్ అయితే అవుతుంది. సూపర్ హీరో యూనివర్స్. ఇంకా క్యామియోస్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. లాస్ట్‌లో గానీ, మధ్యలో గానీ కొన్ని కొన్ని క్యామియో రోల్స్ ఉన్నాయి. నేనైతే చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. అండ్ వాళ్ళకి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. క్యామియోస్ ఎవరైతే వస్తారో హీరోస్ మన హీరోసే. మీకు కూడా అందరూ ఎవరో నాకు తెలిసి ట్రైలర్‌లో కూడా కొంతమందిని చూపెట్టారు. కాబట్టి మీరు గూడా అంతా వాళ్ళకి కూడా పవర్స్ ఉన్నాయి. ఇంకా 18+ అయితే ఏం లేదు గానీ, ఫ్యామిలీతో అయితే ఎళ్ళొచ్చా అంటే నేను నార్మలే అంటా. ఎందుకంటే మన ఆ జనరేషన్‌లో ఉన్న వాళ్ళ మా డ్యాడీ గాని, మమ్మీ వాళ్ళకైతే ఇది కొంచెం ఎక్కదు. అంటే అంత సూపర్ హీరో మూవీ గాబట్టి. పిల్లలైతే బాగా ఇంట్రెస్టింగ్‌గా జూస్తారు. అండ్ ఇంకోటేంటంటే, మనం ఇలాంటి మూవీస్ కూడా ఎంకరేజ్ జేయాలి. ఎందుకంటే కొత్త థాట్స్‌తో వస్తున్నారు. ఇప్పుడు హాలీవుడోళ్ళే సూపర్ హీరో మూవీస్ ఇవన్నీ తీయాలని లేదు గదా! మనోళ్ళు గూడా తీయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే 'మిన్నల్ మురళి' చాలా బ్లాక్ బస్టర్ మూవీ అది. చాలా బావుంటుంది. ఒకవేళ చూడకపోతే మాత్రం చూడండి. సేమ్ ఆ టైప్‌లానే ఇది గూడా. అండ్ ఇంకోటి ఏదో సూపర్ హీరో మూవీ అనంగానే ఏదో నార్మల్‌గా ఏదో ఫన్నీగా తీసుకోకండి. చాలా సీరియస్‌గానే ఉంది. ఓన్లీ నిల్ ఇది హీరో ఒక్కడే కొంచెం కామెడీ చేస్తాడే గానీ, హీరోయిన్ అయితే సీరియస్ క్యారెక్టరే. ఇంకా ఈ మూవీకైతే నేనైతే 5కి 4.2 రేటింగ్ ఇస్తున్నా. చాలా అంటే చాలా బావుంది అని నేను చెప్పను గానీ, చూడొచ్చు. ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. స్టోరీ ఎళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్.